బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టులో మోహన్ బాబుకు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే 41,75,000 రూపాయలు జరిమానా విధించింది. మోహన్ బాబుపై సినీ నిర్మాత వైవీఎస్ చౌదరి 2010లో చెక్ బౌన్స్ కేసు వేశారు. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టులో మోహన్ బాబుకు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే 41,75,000 రూపాయలు జరిమానా కూడా విధించింది కోర్టు. మోహన్ బాబుపై సినీ నిర్మాత వైవీఎస్ చౌదరి 2010లో చెక్ బౌన్స్ కేసు వేశారు. ఇక ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రమేష్. థ్యాంక్ యూ నళిని. సినీ నటుడు మోహన్ బాబుకి చెక్ బౌన్స్ కేసు కింద 1 సంవత్సరం పాటు జైలు శిక్ష పడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎర్రమంజిల్ కోర్టులో చెక్ బౌన్స్ కింద దాదాపు 2010 సంవత్సరంలో శ్రీలక్ష్మి ప్రసన్న అని పిక్చర్ కోసం అని చెప్పి దానికి అమౌంట్ కోసం అని చెప్పి చెక్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్ ఇవ్వడం నేపథ్యంలో అది చెక్ బౌన్స్ కావడంతో ఆయన 2010లో ఎవరైతే వైవీఎస్ చౌదరి ఉన్నారో అతను మొత్తం 2010లో కోర్టును ఆశ్రయించడం జరిగింది. అప్పటి నుంచి వాదన తర్వాత ఈ రోజు మొత్తం కోర్టు వరకు పూర్తిగా మోహన్ బాబును 1 ఏడాది పాటు జైలు శిక్షతో పాటు 41,75,000 రూపాయలు మొత్తం ఫైన్ విధించినట్టు కూడా అటు ఎర్రమంజిల్ కోర్టు అయితే పూర్తిగా స్పష్టం చేసిన పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తుంది. ఈ చెక్ బౌన్స్ కేసు ప్రధానంగా ఎన్నికల్లో భాగంగానే అతను ప్రచారంలో ముందుకు వెళ్తున్నాను అనుకున్న లోపే మోహన్ బాబుకి భారీ ఎత్తున షాక్ తగిలిందని కూడా చెప్పవచ్చు. ఇటు పూర్తి స్థాయిలో ఆ విద్యార్థులకు సంబంధించిన ఏదైతే చిత్తూరు కానీ తర్వాత హైదరాబాద్ తన సంస్థలకు సంబంధించిన విద్యార్థుల తరఫున పోరాడుతున్న నేపథ్యంలో ఈ విధంగా ఒకేసారి షాక్ తగడంపై మోహన్ బాబు ఇప్పుడు పై కోర్టుకు వెళ్తారా లేకపోతే కోర్టును అనుసరించి 1 year శిక్ష కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు ఉందా లేదా అనేది కూడా వేచి చూసిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.